సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఈ మధ్య కాలంలో ఒక క్వెరీ వచ్చింది. సార్, నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయి. వీటిని నేను ఒక ఫ్లాట్ కొనుక్కోమంటారా, లేదంటే ఒక ఏఎఫ్ కానీ పిఎంఎస్లో పెట్టమంటారా అని ఒక 42-43 ఇయర్ ఓల్డ్ ఫోన్ చేసి అడిగారనమాట. ఆయనకు ఆల్రెడీ ఇల్లు ఉంది. ఇల్లు ఈఎంఐ మోరల్లెస్ నడుస్తూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏం చేయాలనే క్వశ్చన్ ఒకటి వచ్చింది. సో ఈ కేసు గురించి కొంచెం డిస్కస్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక ₹1,00,00,000 ఉన్నాయి ఈ కేసులో. కొత్త ఫ్లాట్ తీసుకుంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 1.8 to 1.9 crore ఒక 3 BHK మంచి డీసెంట్ లొకాలిటీలో ఉంది. ఈ 1 crore కట్టేసి ఆ 70-80 లక్షలు లోన్ తీసుకుందాము అని అనుకుంటున్నాడు. దాని బదులు నేను ఇన్వెస్ట్ చేయమంటారా అనే క్వశ్చన్ వాజ్ ద థింగ్. సో ఈ కేసులో సపోజ్ మనం లోన్ తీసుకుంటే చూద్దాం పరిస్థితి. 70-80 లక్షల లోన్ తీసుకుంటే నెలకు ఒక 65,000 నుంచి 70,000 వరకు ఇంట్రెస్ట్ ఈఎంఐ కట్టాల్సిందే. ఇంట్రెస్ట్ కాదు, ఈఎంఐ కట్టాల్సిందే. దానివల్ల నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నీ లైఫ్ స్టైల్ అనేది స్క్వీజ్ అవుతుంది. ఇద్దరు ఇన్కమ్ కావచ్చు వాళ్ళ కేసులో, బట్ స్టిల్ లైఫ్ స్టైల్ అయితే స్క్వీజ్ అవుతుంది. దాని నుంచి వచ్చే రిటర్న్ కూడా చూద్దాం. ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక 1 year పడుతుంది కన్స్ట్రక్షన్ అయ్యి ఆక్యుపై చేయడం. సో 1 year వరకు ఓన్లీ ఎటువంటి ఇన్కమ్ రాదు. 1 year తర్వాత ఇన్కమ్ మనం ఎవరికైనా రెంట్కి ఇచ్చాము. వీళ్ళ కేసులో ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇచ్చినా కానీ ఒక 40,000 వరకు రెంట్ రావచ్చు. అంటే ఈఎంఐ దగ్గర సెట్ ఆఫ్ అవుతుంది. దగ్గర కాగానే ఒక 60 to 70% వరకే ఈఎంఐ సెట్ ఆఫ్ అవుతుంది. బట్ మీ ప్రాపర్టీ మీకు అవ్వడానికి ఒక 15 to 20 years పక్కా పడుతుంది. ఎందుకంటే ఈఎంఐతో పాటు రెంట్తో పాటు నువ్వు కూడా అడిషనల్గా పే చేయాల్సింది ఒక 20-30 వేలు పక్కా నెలకి. ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుందంటే అవుతుంది. సో చివరికి నువ్వు రెంటల్స్ చూసుకుంటే నువ్వు ఒక 1.7 crore ఈ కేసులో చెప్తే 50,000 రెంట్ అనుకున్నా కానీ, సో మీరు ప్రాబబ్లీ 50,000 అంటే 6 లక్షలు సంవత్సరానికి. 6 లక్షలు ఈ కేసులో 3-4% కూడా రిటర్న్స్ వర్కౌట్ అవ్వట్లేదు. 3 కన్నా కొంచెం తక్కువ. 1.7 crore ఫ్లాట్ 50,000 రెంట్ అంటే లెస్ దెన్ 3% రెంటల్ ఈల్డ్. అందులో కూడా అజంప్షన్ ఏంటి? ఫుల్ 12 months ప్రాపర్టీ ఆక్యుపైడ్ ఉంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చులు లేవు, అప్పుడు కానీ 3% రాదు. ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుంది అనుకుందాం, సంవత్సరానికి 5%. స్టిల్ మీ రిటర్న్స్ ఆర్ ఎఫెక్టివ్లీ 8-9 కన్నా ఒక్క పైసా లేదు. మీ అడిషనల్గా ఈఎంఐ కట్టాలి, ఎటువంటి లిక్విడిటీ బెనిఫిట్ ఉండదు, ఎప్పుడంటే అప్పుడు అమ్మాలన్న టైం పడుతుంది. అండ్ కాన్స్టెంట్గా మెయింటెనెన్స్ కోసం డబ్బులు కట్టాలి. ప్రతిసారి మంచి టయానికి రెంట్ ఇచ్చే వాళ్ళు కావాలి. అండ్ దాని ప్రాపర్టీని కూడా చూసుకోవాలి. అవన్నీ లీగల్గా అవన్నీ చూడాల్సిందే. దెన్ కమింగ్ టు సార్, మరి ఇప్పుడు పిఎంఎస్ ఏఎఫ్ అని అడిగిన క్వశ్చన్కి ఇది బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ది, ఫ్లాట్ది. పిఎంఎస్ అండ్ ఏఎఫ్ రెండిట్లో ఏది బెటరు, ఏది అసలు అది ఫ్లాట్ కొనమంటారా, ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అని? ఫస్ట్ థింగ్, ఈ రెండు కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. పిఎంఎస్, ఏఎఫ్. పిఎంఎస్ అయితే మినిమం 50 లక్షలు, ఏఎఫ్ అయితే మినిమం ₹1,00,00,000. ఈ కేసులో రెండింటికి సరిపడా డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకటి, మీకు అడిషనల్గా డబ్బులు అవసరం లేదు. మీరు పెట్టిన మీ దగ్గర ఉన్న డబ్బులతోటే ఈయన కేసులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. వర్స్ట్ కేసు ఒక పిఎంఎస్ ఇప్పుడు యావరేజ్ తీసుకున్నా కానీ 18-20% అయితే వర్స్ట్ కేసు. లాస్ట్ మోస్ట్ ఆఫ్ ద డీసెంట్ పిఎంఎస్లు అన్నీ కూడా ఇచ్చాయి. కొన్ని టాప్ ఇంకా హయ్యర్ కూడా ఇచ్చాయి. ఏఎఫ్ కూడా అంతే, 18-20% ఈజీగా కళ్ళు మూసుకొని మోస్ట్ ఆఫ్ ద టాప్ ఏఎఫ్లు వర్క్ చేసాయి. ఈవెన్ డ్యూరింగ్ మార్కెట్స్ బాగాలేని టైంలో, లాస్ట్ 2 years టైంలో కూడా బాగా జనరేట్ చేసాయి.
సో ఫస్ట్ థింగ్ రిటర్న్స్ వైజ్ అక్కడ ప్రాపర్టీ అప్రిసియేషన్ ప్లస్ రెంటల్ ఈల్డ్కి 2 కలుపుకున్న 8 నుంచి 9 కన్నా ఎక్కువ రాలేదు. ఈవెన్ మంచి ప్లేస్లో ఉన్న 10% వస్తుంది సంవత్సరానికి. ఇక్కడ 18% to 20%. ట్యాక్సెస్ పోను కూడా 15-16% ఈజీగా వస్తుంది. ఇక్కడ మెయింటెనెన్స్ గొడవలు లేదు, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు, మార్కెట్ రిస్క్ ఉంటుంది. బట్ అక్కడ మన అజంప్షన్ ఏంటి, ఆ ప్రాపర్టీ కొని మాటికి అమ్మేది లేదు. అక్కడ కూడా 20 సంవత్సరాలు ఉంచుతాం, 10 సంవత్సరాలు ఉంచుతాం. ఇక్కడ కూడా అదే 10 సంవత్సరాలు మీరు పట్టించుకోకండి మార్కెట్కి సంబంధించి. మార్కెట్ రిస్క్ ఈజ్ ఓన్లీ షార్ట్ టర్మ్. ఇది కూడా ఒక ఫ్లాట్ కొంటున్నట్టు ఇన్వెస్ట్ చేసి వదిలేసేయండి. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది 1-2 years అంతే. ఆ తర్వాత మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్. సో చాలామంది ఏంటంటే దాన్ని ఒక రకంగా కంపేర్ చేస్తారు, రెసిడెన్షియల్ దాన్ని ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. పడిపోతే ఎలా అంటాం, మార్కెట్ వాల్యూ అక్కడ పడిపోతే నువ్వు అమ్మేస్తావా ఫ్లాట్, అమ్మవే. సేమ్ వే ఇక్కడ కూడా మార్కెట్ ఏదైనా యుద్ధం వల్ల ఏదైనా సిచ్యువేషన్ వల్ల ఒక 6 నెలలు బాగాలేకపోతే అమ్మాల్సిన అవసరం లేదు, జస్ట్ కీప్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ సేమ్ పెట్టండి. ఇక్కడ రిటర్న్స్ ఆర్ హయ్యర్ అండ్ లిక్విడిటీ ఉంటుంది. మీకు ఒక 6 నెలల తర్వాత, నాకు 1 year తర్వాత, 2 years తర్వాత ఎప్పుడంటే అప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ గో అండ్ ఫుల్ విత్డ్రాలా, పార్షల్ విత్డ్రాలా వాల్యూ ఎవరైనా అడగాలంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. అటు రిటర్న్స్ ఎక్కువ, లిక్విడిటీ ఎక్కువ, ఆప్షన్స్ ఎక్కువ, ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. కావాలంటే విత్డ్రా చేసుకుని ఇంకో చోటకు మార్చుకునే అవకాశం ఉంది. మీ అవసరాలకు సరిపడా డబ్బులు వస్తాయి. అక్కడ 8% వస్తుంది అప్రిషియేషన్తో కలుపుకుంటే, ఇక్కడ 18% వస్తుంది. కొన్ని ఇంకా ఎక్కువగా వస్తున్నాయి. సో ఫైనాన్షియల్ యాసెట్స్కి ఉన్న అడ్వాంటేజ్ అవి ఉన్నాయి. మళ్ళీ మీకు రిస్క్ తగ్గట్టు మీరు లార్జ్ క్యాప్ కావాలనుకుంటున్నారా, మిడ్ క్యాప్ కావాలనుకుంటున్నారా, లార్జ్ అండ్ మిడ్, స్మాల్ అండ్ మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, ఆర్ డెట్టా, హైబ్రిడా, ఎన్నో రకాల పిఎంఎస్లు ఉన్నాయి. సేమ్ వే ఎన్నో రకాల ఏఎఫ్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఆర్ మచ్ హయ్యర్ ఇన్ ఫైనాన్షియల్ యాసెట్స్. మీరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రాపర్టీ కొనడానికో, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడము, ఆర్ ఏదైనా ప్రాపర్టీ అమ్మితే వచ్చిన డబ్బుల్ని డోంట్ ఆల్వేస్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్గా ఉంది, అమౌంట్ ఉంది అంటే మాత్రం మీరు ఒక పిఎంఎస్ఏఎఫ్కి వెళ్తే చాలా మంచిది. ఇప్పుడున్న ఆప్షన్స్ ఉన్నాయి, ఇంతకుముందు కన్నా కూడా మచ్ హయ్యర్ ఆప్షన్స్. ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రాన్స్పరెంట్. మీ ఫండ్ ఏంటో మీరు లాగిన్ చేస్తే తెలిసిపోతుంది, మీ వాల్యూ ఏంటో తెలిసిపోతుంది, మీ రిస్క్ తగ్గట్టు తీసుకోవచ్చు. సో అంటే కస్టమైజేషన్ పాసిబుల్. అండ్ మీరు ఎప్పుడంటప్పుడు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ చేయొచ్చు. మీరు అదే ప్రాపర్టీ కొన్నారు ఒకటి, మీ దగ్గర ఇంకో 20 లక్షలు వచ్చాయి, ఇంకొక 100 square feet 200 square feet కొంటా అంటే ఆప్షన్ ఉండదు. బట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అట్లా కాదు, మీరు ఆల్రెడీ ₹1,00,00,000 పెట్టారు, ఇంకో 20 యాడ్ చేసుకోవచ్చు. అండ్ కాంపౌండింగ్ అనేది యాక్చువల్లీ జరుగుతుంది. ఒక రియల్ ఎస్టేట్లో కాంపౌండింగ్ ఉండదు, బట్ ఇక్కడ మీకు కాంపౌండింగ్ ఉంటుంది. సో ఈ కేసులో మాత్రం, అంటే ఈ కేసులో ఆల్రెడీ ఫ్లాట్ ఉంది, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 ఉన్నాయి అనే అడ్వైస్కి మాత్రం ఈ అడ్వైస్ వర్క్స్ వెరీ వెల్. సో ఏఎఫ్ పిఎంఎస్ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ అవ్వండి. ఐ షూర్లీ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతకుముందు కన్నా కూడా ఈ జనరేషన్ వాళ్ళకి అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు డబ్బులు అవైలబిలిటీ కూడా ఉంది, బికాజ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ మ్యూచువల్ ఫండ్లోనూ లేకపోతే రియల్ ఎస్టేట్లో చేసి ఉంటారు, అది అమ్మితే వచ్చిన డబ్బులతో ఈ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ది మైట్ వర్క్ వెరీ వెల్ ఫర్ యూ. అండ్ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ యాసెట్స్ ఎప్పుడంటప్పుడు అవసరానికి కూడా వస్తాయి. క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. ఈ వీడియోని ఇలా వదిలేయకండి. ఏఎఫ్ పిఎంఎస్ గురించి ఇంకో 4 పంపించండి ఈ వీడియో, వాళ్ళకు కూడా నేర్చుకొనియండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.